హాయ్ అండి అందరికీ. నిన్న సండే కదా, ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఈసారి మాత్రం వెజిటేబుల్ బిర్యానీ చేశాను. మరి సండే స్పెషల్ మీరేం చేశారో కమెంట్ చేయండి. ఇంట్లో ఉన్న కూరగాయల్లో క్యారెట్, బంగాళాదుంప, టమాటా, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ చేసే గిన్నెలో ఆయిల్ అనేది వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకోవాలి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బంగాళాదుంప ముక్కల్ని వేసి అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసి కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసి 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోనే కారం అనేది వేసి 1 గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ అనేది వేసి బాగా మరిగిన తర్వాత అరగంట ముందు నానబెట్టిన రైస్ ని కూడా వాటర్ లేకుండా అందులో వేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో రైస్ ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మూతకి క్లాత్ అనేది చుట్టి పైన బరువుని పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.